భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అశ్వరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని కూడా నందమూరి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. లాటరీ తీయకుండానే లబ్ధిదారుల ఎంపిక చేసి నిరుపేదలకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అనర్హులకు ఇండ్లు కేటాయించి తమకెందుకు ఇండ్లు రాలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిలదీశారు. ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే అనర్హులకు ఇండ్లు కేటాయించడంపై బాధితులు మండిపడుతున్నారు. మాకు సెంటు భూమి ఉందా లేనప్పుడు మా స్థలాలలో ఎవరు అడుగు పెట్టిన ఊరుకో వెరిఫికేషన్ చేయడానికి వచ్చి సారు యాండి మీరు రిజిస్టర్ కదా మీరు తల చీర కట్టుకున్నారు కదా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అశ్వరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని నందమూరి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అయితే లాటరీ తీయకుండానే లబ్ధిదారుల ఎంపిక చేసి నిరుపేదలకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు ఇండ్లు కేటాయించి తమకెందుకు ఇండ్లు రాలేదంటూ కూడా రోడ్డుపై బైఠాయించి నిలదీశారు. ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే అనర్హులకు ఇండ్లు కేటాయించడంపై బాధితులు మండిపడుతున్నారు. ఈరోజు అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి యొక్క నందమూరి నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అలాట్మెంట్ దగ్గర లోకల్లో ఉండే పీపుల్ అంతా వచ్చేసి పేదవాడైనా మాకు ఇవ్వకుండా అనర్హులైన వ్యక్తులకి చాలామందికి అలాట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. అలాంటి తీసుకునే యొక్క అవి కూడా ఏదైతే ప్రొసీజర్ ప్రకారం కాకుండా వాటన్నిటిని కూడా డ్రా చేయడం కూడా మా ముందు కాకుండా ఎలిజిబుల్ లిస్టు నుంచి కాకుండా వేరే వాళ్ళని తీసుకొని వేరే పేర్లు వాళ్ళు లిస్ట్ వచ్చి పెట్టారు. కాబట్టి మేము దీన్ని ఒప్పుకోవట్లేదు చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని ప్రొసీజర్ అంతా పాటించింది అఫీషియల్గా ఎంఆర్ఓ గారు కాబట్టి ఎంఆర్ఓ గారిని వచ్చి వాళ్ళతో మాట్లాడి దీన్ని క్లియర్ చేయమని మనం చెప్పడం జరిగింది. అయితే ఎంఆర్ఓ గారే వాళ్ళ ఎలక్షన్ మీటింగ్ కోసం చెప్పి కొత్తగూడెంలో ఉన్నందువల్ల కలెక్టర్ గారి దగ్గర రేపొద్దున వచ్చి మొత్తాన్ని సెటిల్ చేస్తామన్నారు. రేపొద్దున కనుక సెటిల్ కాకపోతే ఆ ప్రజలు వాడు చేసుకునే కార్యక్రమాలు వాడు చేసుకుంటారు తప్ప మనం చేసేది లేదు ఇక్కడ. కానీ ఈ తీసుకున్న చర్య అంతా తప్పు. ఇది పద్ధతిగా లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజిబిలిటీ యొక్క లిస్టులో అందరి ముందే డ్రా చేసి ఆ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరు దీని గురించి క్వశ్చన్ అయ్యారు. కాబట్టి ఆ ప్రొసీజర్ని పాటించమని అధికారుల్ని